హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్సీ వరల్డ్. ఈ వీడియోలో చపాతీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చపాతీస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, కానీ చపాతీస్ పొరలు పొరలుగా సాఫ్ట్గా ఎన్ని గంటలైనా కూడా మెత్తగా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. బౌల్లో చపాతీ పిండి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటేనే పిండి వాటర్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా చపాతీస్ వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న ముద్దల్ని పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీని నార్మల్ సైజులో రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి హాఫ్గా ఫోల్డ్ చేయాలి. హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న చపాతీ మీద కూడా ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ చపాతీస్ రోల్ చేసుకోవాలి. చపాతీస్ బాగా థిన్గా కాకుండా బాగా థిక్గా కాకుండా నార్మల్ సైజులో చేసుకోవాలి. జస్ట్ ఎడ్జెస్ని స్ప్రెడ్ చేస్తూ చపాతీస్ని రోల్ చేసుకుంటే సరిపోతుంది. పెనం బాగా హీట్ అయ్యాక ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చపాతీ వేసుకోవాలి. చపాతీ పైన కూడా ఆయిల్ వేసి ఒక 10 సెకండ్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి చపాతీ పూరిలా ఎలా పొంగుతుందో. ఇలా చపాతీని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. చూడండి చపాతీస్ ఎంత సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.